పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి. చెరుకు పరిశోధన స్థానం ఉయ్యూరు నందు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చెరుకులో ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. చెరుకు పంట సాగు విస్తీర్ణం గురించి చెప్పుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారు 15,000 హెక్టార్లలో చెరుకు సాగు చేయబడుతూ ఉంది. చెరుకులో అధిక దిగుబడికి పండిస్తున్నటువంటి నేలలు, శీతోష్ణ స్థితి పరిస్థితులే కాకుండా మనం చేసేటటువంటి యాజమాన్య పద్ధతులు కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మనం చేసేటటువంటి ఈ యాజమాన్య పద్ధతులలో ఎరువుల యాజమాన్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఎరువుల యాజమాన్యం మొక్క తోటలో ఒక విధంగాను, కార్షి తోటలో ఇంకొక విధంగాను ఉంటుంది. ఇక మొక్క తోటలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే భూసార పరీక్షలను అనుసరించి మనం వాడేటటువంటి సిఫారసు చేసేటటువంటి ఎరువులు మోతాదు అనేది మారుతూ ఉంటుంది. నేలలో ముఖ్యమైనటువంటి పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే సిఫారసు చేసేటటువంటి ఎరువులను వాడుకోవాలి. అలా కాకుండా మధ్యస్థ స్థాయి కంటే తక్కువ ఉండేటప్పుడు మనకు సిఫారసు చేసిన వాటికంటే 30% అధికంగాను, ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు సిఫారసు చేసిన మోతాదు కంటే 30% తగ్గించి వాడుకోవాలి. ఈ పట్టికలో చూపించిన విధంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మనం చెరుకు మొక్క తోటకు వాడవలసిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వివిధ మోతాదులలో నత్రజని, భాస్వరం, పొటాషులు వివిధ మోతాదులు రికమెండ్ చేయడం జరిగింది. ఇక నత్రజని పోషకం గురించి చెప్పుకున్నట్లయితే ఈ నత్రజని మొత్తం భాగంలో 2 సమభాగాలుగా చేసి మొదటి సమభాగాన్ని మొక్క నాటిన 45 రోజులప్పుడు, రెండవ సమభాగాన్ని 95 రోజులటప్పుడు మొక్క దగ్గరగా చిన్న గోతులు తీసి దాంట్లో ఈ నత్రజనిని యూరియా రూపంలో వేసి తర్వాత మట్టి కప్పుకోవాలి. ఇక భాస్వరం, పొటాష్ ఎరువుల గురించి చెప్పుకున్నట్లయితే ఈ మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను అన్ని ప్రాంతాల్లోనూ నాటే సమయంలో మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా మొక్క తోటలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ఇక చెరుకు కార్షి తోటలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పుకున్నట్లయితే మొక్క తోటలో వాడేటటువంటి నత్రజని కంటే 45 కిలోలు, ఎకరానికి 45 కిలోలు అధికంగా నత్రజని ఎరువును వాడవలసి ఉంటుంది. ఇక ఈ మొత్తం నత్రజని ఎరువును 2 సమభాగాలుగా చేసి మొదటి సమభాగాన్ని మరియు పూర్తి భాస్వరం, పొటాష్ ఎరువులను కార్షి చేసిన సమయంలో మొక్కలున్నటువంటి మొదళ్ళ దగ్గర చిన్న గోతులు చేసి అందులో వేసి మట్టితో కప్పుకోవాలి. తరువాత ఈ చెరుకు వరుసల మధ్య చెరుకు చెత్తను కప్పుకున్నట్లయితే ఆ నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరి కాకుండా కొద్ది వరకు తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెరుకు చెత్త కప్పడం వల్ల కలుపు పెరగడం తగ్గుతుంది మరియు చెరుకులో పీక పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇక ఈ కుళ్ళినటువంటి చెత్త సేంద్రియ పదార్థంగా మారి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకు గాను కుళ్ళబెట్టే శిలీంధ్రాలైనటువంటి ఆస్పర్జిల్లస్ పెన్సిలియం, కాక్సియోబోలస్, రైజోపస్ లాంటి ఈ శిలీంధ్రాలను వాడుకొని త్వరగా కుళ్ళేటట్లు చేయొచ్చు. వీటితో పాటు ఒక 10 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 8 కిలోల యూరియాను కూడా కలిపి చల్లితే ఈ చెత్త త్వరగా కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 45 రోజుల సమయం తర్వాత చెరుకు వరుసల మధ్య దుక్కి చేసేటప్పుడు చెరుకు చెత్త భూమిలో కలిసి సేంద్రియ పదార్థంగా మారుతుంది. ఇక ఈ చెరుకు చెత్త ఉన్నటువంటి సమయంలో చెద పురుగుల ఉధృతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎకరానికి 10 కిలోల మిథైల్ పారాథియాన్ పొడి మందును చెరుకు వరుసల మధ్యలో చల్లుకున్నట్లయితే చెద పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మిగిలిన సగభాగం నత్రజనిని 45 రోజులు కార్షి చేసినటువంటి 45 రోజుల తర్వాత మొక్క మొదళ్ళ దగ్గర గోతుల్లో వేసి మట్టితో కప్పుకోవాలి. ఈ విధంగా మొక్క తోటలో ఒక విధంగాను, కార్షి తోటల్లో ఇంకొక విధంగాను, అంటే సిఫారసు చేసినటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను తగిన సమయంలో వేసి మంచి దిగుబడులు సాధించుకుంటూ సరైన సమయంలో సూక్ష్మ పోషక యాజమాన్యం చేపట్టుకున్నట్లయితే చెరుకులో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదములు.